డయాబెటీస్ పూర్వం డబ్బుండే వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు పేదవాళ్ళకి కూడా వస్తుంది డయాబెటీస్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఎవరికి తెలియదు. వాడు తమాషా బాయిడ్స్ అనేవాడు పతాలజీ ఒకటి రాశాడు. అందులో వాడు ఏం రాస్తాడు, ఇట్లా డయాబెటీస్ ప్లెంటీ, పావర్టీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్లెంటీ అని చెప్పాడు. అంటే పావర్టీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్లెంటీ, అన్నీ ఉన్నాయి అల్లు ఉన్నట్లు శరీరం అన్నట్టుగా. శరీరం నిండా షుగర్ ఉంది, కానీ వాడుకోవటం ఎట్లాగో తెలియదు. సరే, అందుకని యూరిన్లో పోతుంది, బ్లడ్లో కనిపిస్తుంది. దానికి మంచి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ మైండ్ని కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. ఇలాంటివన్నీ కొన్ని సూచనలు పాటిస్తే బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆయుర్వేదంలో చెప్పారు చూసే శవాసన యోగలో మనిషి టోటల్ రిలాక్సేషన్ అంటారు. మీరు ఇట్లా గట్టిగా పడుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అట్లా వెలికలుగా వేళ్ళు వంగిపోతాయి. ఇట్లా తెరిచి కూర్చోవాలి అని అనుకుంటే కూర్చోవచ్చు, బట్ దట్ ఇస్ నాట్ ద వే. బట్ యూనివర్సల్ ఫ్లెక్షన్ అంటారు. ఒకసారి రిలాక్స్ అయి పడుకుంటే అన్ని జాయింట్స్ ఫ్లెక్షన్లో ఉంటాయి, రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయ్యి అట్లా ఒక 20 నిమిషాలు ఉంటే ఏ మందులు లేకుండా కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.